గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్. ఈరోజు అంటే పేపర్ 1కు సంబంధించి టీఎస్ టెట్ ఆర్ ఏపీ టెట్ సిటెట్కు సంబంధించి పేపర్ 1కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉంటుంది, మార్క్స్ ఎలా హైయెస్ట్ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు, ఏ విభాగం నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనే అంశాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వస్తే పేపర్ 1కు సంబంధించి అంటే మనం పేపర్ 1 మొత్తం సిలబస్ను కూడా పరీక్ష స్వరూపాన్ని అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మార్క్స్ అన్నిటిని కూడా మనం గతంలో చర్చించడం జరిగింది. మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ 1 అంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్కు సంబంధించినటువంటి అర్హత పరీక్షగా ఎలిజిబిలిటీ టెస్ట్గా మనం తెలుసుకున్నాం. దీనిలో మ్యాథమెటిక్స్ ఒక విభాగంగా ఉంటుంది. మొత్తము 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 24 మనకు కాంటెంట్ నుంచి వస్తాయి, 6 మార్క్స్ మెథడ్ నుంచి వస్తాయి. 24 మార్క్స్ కాంటెంట్, 6 మార్క్స్ మెథడ్. టోటల్గా ఇది 30 మార్క్స్ ఉన్నటువంటి పేపర్. సో టోటల్ మనకు తెలుసు 150 మార్కులు. ఇక అది మనకు అవసరం లేదు, ఇది కేవలం మ్యాథ్స్ గురించి కాబట్టి ఈరోజు మనం మ్యాథ్స్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి 30 మార్కులకు సంబంధించిన పేపర్లో సో మనం ఆల్రెడీ అనుకున్నాం, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ 3rd to 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది 3rd to 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేయండి. ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ప్రతి పేజీని క్షుణ్ణంగా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే 2011 టెట్లో 7th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో 2వ పేజీ 1 2 3 3వ పేజీలో, ఇప్పుడు లేదు అది, నేను ఓల్డ్ బుక్ చెప్తున్నా, థియరీ పార్ట్లో ఉన్న దానిలో సాంద్రత ధర్మం అనే ఒక టాపిక్ ఉందన్నమాట. చిన్నగా ఏంటి సాంద్రత ధర్మం అంటే, ఒక ఆకర్ణీయ సంఖ్యకు మరొక ఆకర్ణీయ సంఖ్యకు అనంతమైన ఆకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఆ ధర్మాన్ని సాంద్రత ధర్మం అని మనం పిలుస్తామని ఉంది. ఫస్ట్ టెట్ 2011 ఫస్ట్ టెట్లో పేపర్ 2లో అప్పటికి మెటీరియల్స్ లేవు, ఏమీ లేవు, ఎవరో కొద్దిమంది మెటీరియల్ తయారు చేశారు. దాంట్లో ఎక్కడ కూడా ఈ టాపిక్ అనేది లేదు. ఆ ఎగ్జామ్ నుంచి నేను చాలా ఎగ్జామ్స్ గమనిస్తే దాదాపుగా 70% క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఈ అంశం రాదు, ఇది ఇస్తాడా, ఇది ఇంత చిన్న క్వశ్చనే కదా, దీన్ని కూడా అడుగుతాడా అని ఎక్కడైతే అభ్యర్థి కొంత ఓవర్లుక్లో వెళ్ళిపోతాడో, అంటే ఏదోలే అన్నట్టుగా వెళ్ళిపోతాడో, ఆ టాపిక్ నుంచే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అసలు మనం గెస్ చేయని క్వశ్చన్ పేపర్ చూస్తే ఇంత సిల్లీగా అడిగాడు అనిపిస్తుంది. అంటే అభ్యర్థి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అంత ఈజీగా ఏం తయారు చేయరు. మనం అనుకుంటాం కొన్ని ఎగ్జామ్స్ హార్డ్గా ప్రిపేర్ అయిపోతారు, అక్కడ పోతే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ సంబంధించి 24 క్వశ్చన్స్, సరే ఈ 6 మన కాంటెంట్ తీస్తే 24 క్వశ్చన్స్లో దాదాపుగా 24లో ఒక 18 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలిగేటట్టే ఉంటాయి, ఏవో ఒక 5-6 తప్పించి. అందుకే ఫస్ట్ మీరు చేయాల్సిన టెక్స్ట్ బుక్స్. సో ఒకసారి సిలబస్ చూద్దాం. సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టంలో మనకంతా నంబర్స్ గురించి 4 టైప్స్ ఆఫ్ నంబర్స్, తర్వాత ఎల్సిఎం, జీసీడి, వాటి గురించి నంబర్ సిస్టంలో ఉంటుంది. తర్వాత అంకగణితం, అర్థమెటిక్ అంతా కూడా బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వ్యాపార గణితం, లాసు, ప్రాఫిట్, ప్రపోర్షన్స్, తర్వాత టైము, వాటికి సంబంధించి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్,
ప్రధానంగా వ్యాపార గణితానికి సంబంధించినటువంటి అంశాలే దీనిలో ఎక్కువగా ఉంటాయి. అంకగణితం, రేఖాగణితం, జియోమెట్రీ. సో జియోమెట్రీ గురించి మీకు అంతా తెలుసు. ట్రయాంగిల్స్ కావచ్చు, వాటి యొక్క ట్రయాంగిల్స్, స్క్వేర్, తర్వాత క్వాడ్రిలేటరల్, ట్రెపీజియం, తర్వాత సర్కిల్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. బీజగణితం, ఆల్జిబ్రా మనకు తెలుసు అంత, వేరియబుల్స్ గురించి చిన్న చిన్న టాపిక్ ఇది. దత్తాంశ నిర్వహణ కూడా చాలా చిన్న టాపిక్, బార్ గ్రాఫ్ల మీద ఉంటుంది. డాటా అప్లికేషన్స్, క్షేత్ర గణితం, మెన్సురేషన్కి వచ్చేసరికి ఇది ఎక్కువ మనకు ఇక్కడ ఎక్కువ ఫార్ములాస్ కానీ కొంచెం పెద్దగా ఉండేటువంటి టాపిక్ అనమాట. మనం ఒకసారి ఓకే నంబర్ సిస్టంలో నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ప్లేస్ వాల్యూ, కంపారిజన్, ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇవే మనం చెప్పుకుందాం. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఎల్సిడి, జీసీఎం దీంట్లో ఉంటాయి మిత్రుల సంఖ్యా వ్యవస్థ. సో మనకు అర్థమెటిక్ వచ్చేసరికి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రేషియో, పర్సంటేజెస్, ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, అసలు విషయం మర్చిపోయింది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్, ఇవన్నీ కూడా యావరేజెస్ దాంట్లో మనకు అంకగణితం అంటే అర్థమెటిక్లో వస్తాయి. జామెట్రిక్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులు, యాంగిల్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కావచ్చు, తర్వాత ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, తర్వాత రకరకాల క్వాడ్రిలేటరల్స్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ట్రెపీజియం, రాంబస్, వీటి మీద, సర్కిల్స్ మీద, కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక క్షేత్రగణితం చూస్తే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మెన్సురేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లెంత్, ఏరియా, తర్వాత వెయిట్, కెపాసిటీ, వాల్యూమ్, సర్ఫేస్, అంటే వీటికి సంబంధించిన వాటి మీద ఎక్కువ మనకు ఫార్ములాస్ ఉండేటువంటి టాపిక్ అనమాట మెన్సురేషన్. ఆల్జిబ్రాకి సంబంధించి చాలా చిన్న టాపిక్ ఉంటుందండి, పెద్దగా ఆల్జిబ్రాలో మనకు పెద్ద క్వశ్చన్స్ ఏముండవు. డాటా అప్లికేషన్స్ అంటే దత్తాంశ నిర్వహణలో కూడా పెద్దగా మనకు టాపిక్స్ ఏముండవు, చాలా చిన్న టాపిక్స్ అనమాట ఇవి. సో ఒకసారి కనుక మనం ప్రీవియస్ పేపర్స్ కనుక గమనిస్తే ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్ ఇది. మోస్ట్లీ టాపిక్స్ ఇవి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఇది రేఖాగణితం, తర్వాత అంకగణితం, తర్వాత క్షేత్రగణితం, ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్. అందులో టాప్ అంటే ఇదే ఫస్ట్ ప్రియారిటీ. రేఖాగణితం నుంచి ఎక్కువగా వస్తున్నాయి, సెకండ్ అంకగణితం నుంచి వస్తున్నాయి, థర్డ్ క్షేత్రగణితం నుంచి వస్తున్నాయి, మెన్సురేషన్ నుంచి, జామెట్రీ, అర్థమెటిక్, మెన్సురేషన్. అంటే ఇందులో రావట్లేదు అంటే ప్రతి చాప్టర్ని కవర్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే ప్రతి చాప్టర్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మాత్రం దీనిలో నుంచి అడుగుతున్నాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నంబర్ సిస్టమ్ కూడా 4th ప్లేస్కి వచ్చేస్తుంది, 1 2 3. ఇక ఇవి బీజగణితం, దత్తాంశ నిర్వహణ 1 or 2 క్వశ్చన్స్. ఇది సిలబస్కు సంబంధించినటువంటి చర్చ. సో మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి ఇస్తారంటే, ప్రధానంగా మ్యాథమెటిక్స్ పిల్లల్ని వదిలిపెడదాం, నాన్ మ్యాథమెటిక్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే, సహజంగానే మీలో కొంత మ్యాథమెటిక్స్ అనగానే ఒక రకమైనటువంటి మీలో తెలియకుండానే ఒక భయం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందో, ఎలా క్వశ్చన్స్ రాబోతాయో, ఎలా చేస్తానో, నాది అంటే ముందే మనం ప్రిపేర్ అయిపోతాం, నాకు మ్యాథ్స్ రాదు, నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ రాదు అని తప్పించుకుంటాం ఒక రకంగా. రేపు ఎప్పుడైనా మీ పేపర్ 1లో మీకు ఎక్కువ తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయంటే, నాన్ మ్యాథ్స్ పిల్లవాడు చెప్పేటువంటి ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్లో పోయినాయి, నాకు మ్యాథ్స్ దెబ్బతీసింది, మ్యాథ్స్ రాకపోవడం నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయింది. నిజానికి ప్రీవియస్ పేపర్స్ చూస్తే 24 క్వశ్చన్లో 18 క్వశ్చన్లు ఎగ్జాక్ట్లీ 18 క్వశ్చన్స్ నాన్ మ్యాథమెటిక్స్ పిల్లలు చేసే విధంగా ఉన్నాయి. కంప్లీట్గా ఎక్కడ కూడా డెప్త్గా అడగలేదు మిత్రులారా, క్వశ్చన్స్ ఎక్కడ డెప్త్గా అడగలేదు. 18 క్వశ్చన్స్ వరకు, నియర్లీ 18, కొన్ని సందర్భాల్లో 24 కూడా ఉన్నాయి కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఈరోజు నేను గమనించాను. దాదాపు 18 క్వశ్చన్స్ వెరీ ఫండమెంటల్. అంటే ఏదైతే మనం క్వశ్చన్ అంటే చాప్టర్ బిగినింగ్లో మనం నేర్చుకుంటున్నామో ఆ వాటి మీదనే క్వశ్చన్స్ అడగడం జరిగింది, డైరెక్ట్గా అడగడం జరిగింది. దాదాపుగా ఒక 6 క్వశ్చన్స్ మాత్రమే, అవి కూడా నాన్ మ్యాథ్స్ పిల్లలు చేయగలుగుతారు, కొంత పట్టు పెంచుకుంటే అది కూడా చేయగలుగుతారు. సో ప్రిపరేషన్ ప్లాన్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మేము మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాన్ మ్యాథ్స్
అనే కాన్సెప్ట్ తీసేయండి ఫస్ట్. రెండోది మీరు బాగా గమనించండి, మ్యాథ్స్ అనగానే అది నాకు మొదటి నుంచి నేనైతే దానికి వ్యతిరేకం మిత్రులారా. నాది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, 16 ఏళ్ళు మ్యాథ్స్ టీచ్ చేస్తున్నటువంటి ఒక టీచర్గా నా పర్సనల్ ఒపీనియన్, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో చూడండి, షార్ట్ కట్స్, దాన్ని నేను కంప్లీట్గా వ్యతిరేకం మిత్రులా. నేను నా వ్యక్తిగతంగా ఎందుకు సార్ అలా అంటున్నారంటే, ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు టెక్నిక్ అనేది ఎగ్జామ్ పర్పస్కు మాత్రమే యూజ్ అవుతుంది, తర్వాత ఎప్పుడు యూజ్ కాదు. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే ఎన్ని ఏళ్ళకైనా నువ్వు మర్చిపోవు. క్వశ్చన్ ఎలా తిప్పి అడిగినా కూడా నువ్వు చేయగలుగుతావు. సార్ మరి టెక్నిక్స్ ఎందుకు అంత సార్ టెక్నిక్స్ బాగా చెప్తాడు, షార్ట్ కట్స్ బాగా చెప్తాడు, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి అని అంటారు కదా. ఎందుకు అంటే ఎగ్జామ్స్ డిఫరెన్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎస్ఐఓ అనుకుందాం, ఒక ఎస్ఐ ఎగ్జామ్ ఉంది అనుకుందాం. 200 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి మిత్రులారా, మ్యాథ్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ జస్ట్ 180 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది, 180 నిమిషాలు ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ చూస్తే చాలా డెప్త్గా ఉంటుంది. అంటే ఒకటే క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఇస్తాడు, జతపరచుడు ఏదో రకరకాలుగా ఇస్తాడు. అంటే ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ కూడా నీకు ఇక్కడ లేదు, ఒక క్వశ్చన్ కూడా 1 మినిట్ లేదు. ఇలాంటి సందర్భాలలో మనకు ఆప్షన్ లేదు, టెక్నిక్స్ నేర్చుకోవాల్సిందే, షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సిందే. నేను నేర్చుకోవద్దంటలేను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను వ్యతిరేకం అంటున్నాను అంతే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ నేర్చుకోవాలి, నీకు టైం లేదు, నువ్వు కాన్సెప్ట్ వైజ్గా పోతే నీకు టైం సరిపోదు వాళ్ళ కోసం. సో మన టెట్కి వస్తే బాగా గమనించండి, 150 మార్కులు, 150 నిమిషాలు. టెట్ పేపర్కి వచ్చేసరికి 150 మార్క్స్, 150 మినిట్స్ మిత్రులారా. జస్ట్ మినిట్, 150 మార్క్స్, 150 మినిట్స్. సార్ అన్ని మ్యాథ్స్ అయినా ఇక్కడ, అన్ని మ్యాథ్స్ సబ్జెక్ట్స్, అన్ని మ్యాథ్స్ క్వశ్చన్సే ఉన్నాయా? లేదు. 30 మార్క్స్ సైకాలజీ చదువుతూ పెడతాం, నువ్వేది పెన్తో చేయాల్సిన అవసరం ఉండదు. 2 తెలుగు చదువుతూ పెడతావు, పేపర్ మీద పెన్ను కదలాల్సిన అవసరం లేదు. 3 ఇంగ్లీష్ చదువుతూ పెడతావు. 4 ఈవీఎస్ పేపర్ 1లో చదువుతూ పెడతాం. అంటే ఇవేవి కూడా పెన్ను పెట్టాల్సిన అవసరం, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం, రఫ్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేనటువంటి టాపిక్స్. మన మ్యాథ్స్కి వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 30లో 6 మార్క్స్ ఆల్రెడీ మెథడ్ అనుకున్నాం. అంటే ఇక్కడ కూడా మీరు రఫ్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 24 క్వశ్చన్స్కు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి, అంటే రఫ్ పేపర్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 24 క్వశ్చన్స్ అంటే మనకు చాలా టైం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చాలా టైం ఉంటుంది. మిగతా సబ్జెక్ట్ అన్నీ పర్ఫెక్ట్గా చదువుకొని పోయి ఇక్కడికి వస్తే చాలా టైం ఉంటుంది. మరి చాలా అంటే అట్లీస్ట్ 24 క్వశ్చన్స్కి కనీసం క్వశ్చన్కి 1 మినిట్ అనుకున్నా, ఇవన్నీ 30 వదిలేద్దాం, చదువుకుంటూ వెళ్తే మీకు టైం సేఫ్ అయితే ఒక బెటర్. ఇవ్వడమే అలా ఇచ్చిండు, క్వశ్చన్కి 1 మినిట్ లాగా ఇచ్చిండు. 24 క్వశ్చన్లు, 24 నిమిషాలు. అందులో మీరు గమనిస్తే ఒక 5 క్వశ్చన్లు టక్కున వచ్చేటివే ఉంటాయి అన్నమాట, 1 మినిట్ లోపు ఆన్సర్ చేసేటివే ఉంటాయి. ఒక 5 క్వశ్చన్ కేవలం మీరు బాగా టైం తీసుకునే క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 15 క్వశ్చన్స్ కోసం టెక్నిక్స్ నేను కూడా చెప్తాను, టెక్నిక్స్ నేర్చుకుందాం. కానీ నేనేమంటున్నానంటే పూర్తిగా టెక్నిక్స్ మీద డిపెండ్ అవ్వకండి. నాన్ మ్యాథ్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో టెక్నిక్ని ఒక వెపన్గా మాత్రమే యూజ్ చేయండి. అంటే సైడ్ వెపన్, తప్పదు అనుకున్నప్పుడే తీయాలన్నమాట. దాన్ని చెప్తాను, నా షార్ట్ కట్ చెప్తాను, అసలుగా ఎలా చేస్తారని చెప్తాను. కొన్ని ఉంటాయి మిత్రులారు, కొన్ని భిన్నాలలో ఫ్రాక్షన్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనము ఏ రకంగా మెథడ్ ప్రకారం పోతే 1 మినిట్ ఎబో పడుతుంది, 1.5 2 మినిట్ దాకా పడుతుంది, అంతకుమించి పట్టదు. మ్యాథమెటిక్స్ పిల్లలకు ఆ మాత్రం కూడా పట్టదు. షార్ట్ కట్ అయింది అనుకోండి, జస్ట్ 2 సెకండ్స్ 5 సెకండ్స్లో వచ్చేస్తుంది అనమాట, అంతే. సో నేర్చుకుందాం అది కూడా. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు ఫాలో అయితే కనుక ప్రిపరేషన్లో
కన్ఫ్యూజన్ అనేది ఉండదు, భయం అనేది ఉండదు. తెలియకుండానే మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎందుకు? కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారు. ఓహో ఇది నేను ఈ షార్ట్ కట్ మర్చిపోయాను అనుకోండి. ఎందుకంటే రకరకాల షార్ట్ కట్స్ వస్తాయి మనకు. నియర్లీ సంఖ్యా వ్యవస్థలో ఉంటుంది షార్ట్ కట్, దీనిలోనే చాలా వస్తాయి అంకగణితంలో. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాసు, రకరకాల టాపిక్స్ ఉన్నాయి ఇలా, రేషియో, యావరేజ్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇందులో వస్తాయి కాబట్టి ఎక్కువ మనకు ఇక్కడే మనకు షార్ట్ కట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏమంతా ఉండవు. రేగణితంలో మీకు షార్ట్ కట్ అనేది చాలా తక్కువ, బీజగణితంలో కూడా చాలా తక్కువ, దత్తాంశంలో అసలు మీకు షార్ట్ కట్సే ఉండవు. మళ్ళీ ఉంటే ఇక్కడ ఉంటాయి ఇక క్షేత్రగణితం. సో ఎక్కువ షార్ట్ కట్స్ అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. నో ప్రాబ్లం, నేర్చుకుందాం షార్ట్ కట్. దానిలో కూడా ఎక్కువ షార్ట్ కట్స్ వచ్చాయి మనకి ఇక్కడే అర్థమెటిక్ సంబంధించి. సో కాన్సెప్ట్ ప్రకారం మీరు నేర్చుకోరు అనుకోండి, చాలా ఈజీగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇక మరి ఎక్కువ మార్క్స్ పొందడం ఎలా అంటే ఏ రకంగా చేయాలి సార్ అంటే, ప్రధానంగా డైలీ మ్యాథమెటిక్స్కి ఒక 1 అవర్ కేటాయించుకోండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ టైం వరకు. ఎందుకు అంటే ఎన్నిసార్లు చేసినా ఏదో రకమైనటువంటి డిఫరెంట్ కొత్త క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మ్యాథమెటిక్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అంటే మనం ఏ రోజు క్లాస్ ఉంటుంది, క్లాస్లో మనం ఏం చెప్పామనేది ఒక హాఫ్ అన్ అవర్ కనుక ప్రతిరోజు కేటాయించగలిగితే సో ఈజీగా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. రెండవది, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ టెక్స్ట్ బుక్స్ సేకరించుకోండి. 3rd to 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్. వీలైతే ప్రీవియస్ పేపర్స్ చూడండి ఎటు నుంచి వస్తున్నాయి. నేను అదే చూసి చెప్తున్నాను, నేను బాగా స్టడీస్ చేసి చెప్తున్నాను. అంటే నేను గతంలో కానిస్టేబుల్ పిల్లలకి, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి చెప్పిన అనుభవంతో కూడా, టీటీసీ వాళ్ళకి చెప్పిన అనుభవంతో కూడా చెప్తున్నా ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ని, ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్ ఇవి రెండు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 24 మార్కులకు నాన్ మ్యాథమెటిక్స్ పిల్లలు 18 నుంచి 20 ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎగ్జామ్ సెంటర్లో నేను నాన్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ తీసేసి వెళ్ళండి. నాకు మ్యాథ్స్, నేను ఫండమెంటల్స్ నేర్చుకొని వెళ్ళాను, నేను చెయ్యగలను అనే కాన్సెప్ట్తో మీరు ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టండి. ప్రతిరోజు సబ్జెక్ట్కు టచ్లో ఉండండి. మనం ఏవైతే ఫార్ములాస్ చెప్తున్నామో టాపిక్స్ వచ్చినప్పుడు వాటిని ఏ రోజు ఆ రోజు కాగానే మీరు ఉండే రూమ్లోనూ మీ ఇంట్లోనూ ఎక్కడ స్టిక్ చేయండి. ఒక గోడకల రఫ్గా రాసి డోర్కో బీరువాకో ఎక్కడ అలా స్టిక్ చేసేసేయండి. అలా తిరుగుతున్నప్పుడు దాన్ని చూడాలన్నమాట. అంటే రకరకాల ఫార్ములాస్ వస్తున్నాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో వాటిని స్పెషల్గా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉండదు. అలా రూమ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా 1 సెకండ్ అలా చూస్తూ వెళ్ళడం అనమాట. అలా అని చెప్పేసి మీకు తెలియదు కానీ కొంతమంది వాళ్ళ స్టడీ రూమ్స్లో ఉంటే ఇలా పేపర్స్ అన్నీ నింపేసుకుంటారు. మిత్రులారా, మీరు గజనీ సినిమా చూసుండొచ్చు. ఎప్పుడు తను ఏది అంటే మతిమరుపు వచ్చిన తర్వాత, హీరోయిన్ హత్య జరిగిన తర్వాత, మర్డర్ జరిగిన తర్వాత, తెలియకుండా ఒక డిజార్డర్ అనేది వచ్చిన తర్వాత మర్చిపోకుండా ఉండడానికి అన్నీ అతికిస్తూ ఉంటాడు. ఎక్కడికక్కడ స్టిక్ చేస్తూ ఉంటాడు తను. అంటే ఎందుకు వాటిని, అంటే నేను ఇక్కడ అన్వయిస్తలేను కానీ అలా కొంతమంది కూడా సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా స్టిక్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షేత్రగణితం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. ప్రతిసారి మనం వెళ్ళి బుక్ను డౌట్ వచ్చింది అనుకోండి, బుక్ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా పెద్ద చార్ట్ ఉండొద్దు. మళ్ళీ ఏదో సింపుల్గా మీకు లాంగ్వేజ్ అర్థమయ్యే లాంగ్వేజ్లో అలా రాసి అలా స్టిక్ చేయడం. దీనికంటే అబ్బాయిలు అయితే ఆ అమ్మాయిలు మీరు ఏదో జాబ్ చేస్తున్నట్టయితే మీ అబ్బాయిలు అయితే జే ప్యాకెట్లో పెట్టుకోవడం, అమ్మాయిలు అయితే మీకు బయటకు వెళ్తున్నారు మీరు పర్స్లో పెట్టుకోవడం, అలా లేదా పిక్ తీసి ఫోన్లో పెట్టుకోవడం. ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తే మళ్ళీ మనం యూట్యూబ్కో దానికి వెళ్తాం, అది కాదు. కానీ అలా పేపర్స్ని తయారు చేసుకోండి. సో ఎప్పుడు అవి రికాల్ అవుతూ ఉంటాయన్నమాట. 1 minute అంతే, జస్ట్ ఇలా ఫార్ములాస్ చూసుకోవాలి. సో మీకు అక్కడ ఎలాగో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చూస్తే ఈ చదువుకుందాన్ని అక్కడ చూస్తే మీరు ఈజీగా స్కోర్ చేయగలడం అనేది ఉంటుంది. ఇది మనం పేపర్ 1కు సంబంధించినటువంటి సిలబస్. సో అంటే ఇక్కడ ఒక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో టెట్కు అది డిఎస్సి కంటే టీఆర్టీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ కాన్సెప్టే ఇక్కడ మీరు ఇది మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోరు అనుకోండి, మహా అంటే మీకు ఒక 10 days క్లాస్ ఎక్స్ట్రా అవసరమవుతుంది. మ్యాక్సిమం అట్లీస్ట్ 70% సిలబస్, నియర్లీ 70 అంటే టీఆర్టీలో ఉండే మ్యాథమెటిక్స్లో
70% సిలబస్ ఇక్కడ కవర్ అయిపోయింది. అంటే మీరు ఎట్ ఏ టైం 2 చదువుతున్నారు. నేను అదే చెప్తున్నాను, పేపర్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అదే అడ్వాంటేజు. సైకాలజీ తెలుగు కవర్ అవుతుంది ఇక్కడోనే, ఇంగ్లీష్ కవర్ అవుతుంది ఇక్కడే, మ్యాథ్స్ కవర్ అవుతుంది ఇక్కడే, ఈవీఎస్ కవర్ అవుతుంది ఇక్కడే. పేపర్ 1 మీరు ఎంత బలంగా ప్రిపేర్ అయితే టీఆర్టీకి అంత ఎఫెక్ట్ వస్తుంది మీరు. అందుకే నేను అదే చెప్తున్నాను, లాంగ్ ప్రిపరేషన్ ఎందుకు అంటున్నాను, నోటిఫికేషన్ వెయిట్ చేయకుండా లాంగ్ ప్రిపరేషన్ ఎందుకు అంటానంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు. అదే మీరు పేపర్ 2 వాళ్ళు చూసుకుందాం ఎగ్జాంపుల్. ఎవరైనా పేపర్ 2 బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలి, ఫిజిక్స్ ప్రిపేర్ కావాలి. వాళ్ళ పేపర్ 2కు ఎక్కడ అంటే ఆ బయాలజికల్ సైన్స్లో ఏ రకంగా కూడా వాళ్ళకి యూజ్ అవ్వాలి, వేస్ట్ అది. కానీ మీకు అలా కాదు. అదే పేపర్ 2 మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అక్కడ ఫిజిక్స్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది 24 మార్క్స్. అది వాళ్ళకి మ్యాథ్స్లో ఎక్కడా రాదు, అడగడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు. కానీ పేపర్ 1 ఎస్జిటికి ఇదే అడ్వాంటేజ్. మీరు ఇక్కడ దీన్ని ఎంత బలంగా ఫోకస్ పెట్టి చదవగలిగితే మ్యాథ్స్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు మిత్రులారా. డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాథమెటిక్స్ అనేది టెట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేదానికి డిసైడింగ్ ఫ్యాక్టర్, టీఆర్టీ జాబ్ రావడానికి కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. దీన్ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా మనల్ని ముంచేస్తుంది. దీన్ని పట్టుబట్టిరనుకోండి చాలా ఈజీగా చెయ్యొచ్చు మిత్రులారా. మీ మీద మీరు కాన్ఫిడెంట్ ఉండండి, జస్ట్ మన క్లాస్ ఫాలో అవ్వండి. సార్ వేరే పుస్తకాలు వేరే ఏమీ అవసరం ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఒక బ్యాట్లకి ఏంటంటే ఈ యూట్యూబ్ ఈ క్లాసెస్ కాకుండా ప్రత్యక్షమైన క్లాసెస్ ఉంటే చాలా మెటీరియల్ ఇచ్చేవాడు, చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పేవాడిని. మా పిల్లలు కొంతమంది టీటీసీ కోచింగ్ వచ్చిన పిల్లలు, నా దగ్గర చదువుకున్న 8th 9th పిల్లలు, వాళ్ళకి తెలుసు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు ఏంటంటే సైకాలజీ దీన్ని కంపేర్ అయింది. సైకాలజీ తక్కువ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యొచ్చు, బోర్డు మీద ప్రిపేర్ చేయి. మ్యాథ్స్ కాబట్టి ఇంపార్టెంట్, వీలైతే దాన్ని మనం గ్రూప్లో పెట్టడం అదేందని మనం ప్లాన్ చేద్దాం. మొత్తం మీద మిస్ అవ్వకుండా అయితే చూద్దాం. దయచేసి క్లాసెస్ మాత్రం రెగ్యులర్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.